అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సూర అర్-రహమాన్ ప్రవేశిక. పేరు తొలి పదాన్నే ఈ సూరా పేరుగా నిర్ణయించడం జరిగింది. భావం ఏమిటంటే అర్-రహమాన్ అన్న పదంతో ప్రారంభమయ్యే సూరా అన్నమాట. అయినప్పటికీ ఈ పేరుకు సూరాలోని విషయానికి ప్రగాఢ సంబంధం ఉంది. ఇందులో తొలి నుంచి తుది వరకు పరమప్రభువు లక్షణమైన కారుణ్యం, రహమత్ ప్రదర్శనలు, దాని ఫలాలు ప్రస్తావించబడ్డాయి. వ్యాఖ్యానకర్తలు సర్వసాధారణంగా ఈ సూరాను మక్కాలో అవతరించినదిగా పరిగణిస్తారు. కొన్ని ఉల్లేఖనాలలో హజరత్ అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్, ఇక్రమా, ఖతాదా ఈ సూరా మదనీ అని చెప్పినట్లుగా ఉటంకించబడి ఉంది. కానీ ఈ మహానీయుల ఇతర ఉల్లేఖనాలలో దీనికి భిన్నంగా కూడా చెప్పినట్లు ఉంది. మరో మాట, దీని విషయాలు మదనీ సూరాల కన్నా మక్కీ సూరాలకు ఇతోధికంగా పోలి ఉన్నాయి. ఇంకా దీని విషయాల రీత్యా ఇది మక్కాలోనూ ప్రారంభకాలంలో అవతరించినట్లు తెలుస్తోంది. ఇంకా అదనంగా అనేక విశ్వసనీయ ఉల్లేఖనాల ద్వారా ఇది మక్కా పుణ్యపురిలోనే హిజ్రత్ కన్నా ఎన్నో ఏళ్లకు ముందు అవతరించినట్లు రుజువు దొరుకుతుంది. ముస్నద్ అహ్మద్లో హజరత్ అస్మా బింతు అబీబకర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం ప్రకారం, నేను దైవ సందేశహరులు సల్లల్లాహు అలైహి వసల్లంను హరం కాబా గృహంలో హజర్ అస్వద్ అమర్చి ఉన్న మూలకు అభిముఖంగా తిరిగి నమాజ్ చేస్తూ ఉండగా చూశాను. అప్పటికి ఇంకా నీకు ఆదేశించబడుతున్న విషయాన్ని ఘంటాపథంగా బహిరంగంగా చాటి చెప్పు. 15 అల్-హిజ్ర్ ఆయత్ 94 అన్న దైవ ఆదేశం అవతరించలేదు. బహుదైవారాధకులు ఆ నమాజ్లో ఆయన నోట ఫబయ్యి ఆలాయి రబ్బకుమా తుకజ్జిబాన్ అన్న పదాలు వింటున్నారు. దీన్ని బట్టి ఈ సూరా అల్-హిజ్ర్ సూరాకు పూర్వమే అవతరించిందన్న మాట. అల్-బజ్జార్, ఇబ్ను జరీర్, ఇబ్నుల్ ముంజిర్, దారుఖుత్ని ఫిల్ అఫ్రాహ్, ఇబ్ను మర్దుయా, అల్-ఖతీబ్ ఫిత్తారిఖ్, హజరత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ ద్వారా ఈ ఉల్లేఖనాన్ని ఉటంకించారు. దైవ సందేశహరులు సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి అర్-రహమాన్ సూరా స్వయంగా పారాయణం చేశారు, లేదా ఎవరైనా ఆయన సమక్షంలో దాన్ని పఠించారు. అప్పుడు ఆయన జనుల్ని అడిగారు, జిన్నులు తమ ప్రభువుకు ఇచ్చినటువంటి మంచి సమాధానం నేను మీ నుండి వినడం లేదు, కారణమేమిటి? దానికి అక్కడ ఉన్నవారు ఆ సమాధానం ఏమిటి అని అడగ్గా ఆయన ఇలా చెప్పారు, నేను దేవుని వచనమైన వబయ్యి ఆలాయి రబ్బకుమా తుకజ్జిబాన్ చదివినప్పుడల్లా జిన్నులు దానికి బదులుగా లాబిషయ్యిన్ మిన్ నియామతి రబ్బెనా తుకజ్జిబు, మేము మా ప్రభు వరప్రసాదాలలో దేనిని ఆబద్ధీకరించి తిరస్కరించడం లేదు అని అంటూ వచ్చారు. దాదాపు ఇటువంటి విషయమే తిర్మిజీ, హకీం, హాఫీజ్ అబూబకర్ బజ్జార్ హజరత్ జాబిర్ బిన్ అబ్దుల్లా ద్వారా ఉటంకించారు. వారు చెప్పిన ఉల్లేఖనంలో ఈ పదాలున్నాయి. జనం రహమాన్ సూరా విని మౌనం వహించగా ప్రవక్త శ్రీ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, నేను ఈ సూరాను ఆ రాత్రి జిన్నులకు వినిపించాను. అందులో వారు ఖురాన్ వినడానికి సమావేశమయ్యారు. వారు దాని సమాధానం మీకన్నా ఎంతో ఉత్తమంగా ఇస్తూ ఉండేవారు. నేను, జిన్నులు, మానవులారా, మీరు మీ ప్రభు అనుగ్రహాలను ఏ వాటిని ఆబద్ధీకరిస్తారు అనే వచనం పఠించినప్పుడల్లా వారు దీనికి సమాధానంగా, మా ప్రభు, మేము నీ వరప్రసాదాన్ని దేన్నీ కాదనము, స్తోత్రం నీకే స్వంతం అనేవారు. ఈ ఉల్లేఖనం ద్వారా తెలిసేదాన్ని బట్టి అల్-అహ్కాఫ్ సూరా 29:32లో దైవ సందేశహరుల సల్లల్లాహు అలైహి వసల్లం నోట జిన్నులు ఖురాన్ విన్న సంఘటన ప్రస్తావన ఏదైతే ఉందో ఆ సందర్భంలో ప్రవక్త శ్రీ సల్లల్లాహు అలైహి వసల్లం నమాజ్లో అర్-రహమాన్ సూరా పారాయణం చేస్తూ ఉన్నారన్నమాట. అది నబవీ 10వ సంవత్సరపు సంఘటన. అప్పుడే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తాయిఫ్కు ప్రయాణమయ్యారు. అక్కడి నుండి తిరుగు ప్రయాణంలో నఖ్లాలో కొంత సమయం విశ్రమించారు. కొన్ని ఇతర ఉల్లేఖనాలలో అప్పుడు ఆయనకు సల్లల్లాహు అలైహి వసల్లం తాను పఠిస్తున్న ఖురాన్ జిన్నులు వింటున్నారన్న విషయం తెలియదు.
తర్వాత వారు విన్నారన్న సమాచారం అల్లాహ్ ఆయనకు తెలిపాడు. అలాగే జిన్నులు ఖురాన్ వినడం గురించి అల్లాహ్ ప్రవక్త శ్రీ సల్లల్లాహు అలైహి వసల్లంకి తెలిపినట్లే రహమాన్ సూరా వింటూ ఉన్నప్పుడు దానికి వారు ఏ విధంగా స్పందించి సమాధానం పలికేవారో అన్న విషయం కూడా అల్లాహ్ తెలిపి ఉండటము అసంభవమేమీ కాదు. ఈ ఉల్లేఖనాల ద్వారా ఈ అర్రహమాన్ సూరా అల్ హిజ్ర్ సూరాకు అల్ అహ్కాఫ్ సూరాకు మున్పే అవతరించిందన్న విషయం మట్టుకే జ్యోతికమవుతుంది. కానీ మరో ఉల్లేఖనం ద్వారా ఇది మక్కా మహానగరంలోని ప్రారంభ కాలంలో అవతరించిన సూరాలలోనిది అని తెలుస్తోంది. ఇబ్ను ఇసహాక్ హజరత్ ఉర్వా బిన్ జుబైర్ ద్వారా ఈ సంఘటనను ఉటంకించారు. ఒక రోజున సహచర గణ్యులు అనుకున్నారు, ఎవరైనా ఖురాన్ బిగ్గరగా పఠిస్తూ ఉండగా ఖురేష్ జనులు ఎన్నడూ వినలేదు. మనలో ఎవరైనా ఈ పవిత్ర వచనాలను వారికి వినిపించగలవారున్నారా అని తమలో తాము అనుకున్నారు. హజరత్ అబ్దుల్లా బిన్ మసూద్ తాను ఈ పని చేస్తానని ముందుకు వచ్చారు. నీ మీద వారు అత్యాచారం చేస్తారేమోనని మాకు భయంగా ఉందని, మనలో బలమైన వంశం వారు ఈ పని చేపట్టాలన్నది మా అభిప్రాయమని అన్నారు సహచరులు. ఖురేష్ జనులు అతనిపై చెయ్యి చేసుకుంటున్నట్లయితే అతని వంశం వారు అతనికి మద్దతుగా నిలుస్తారని అలా అన్నారు. హజరత్ అబ్దుల్లా తనకి ఈ పని చేయనివ్వండని తన రక్షకుడు అల్లాహ్ ఉన్నాడని పట్టుపట్టారు. ఆ పైన ఆయన ప్రొద్దెక్కిన తర్వాత హరం కాబా గృహంలోకి వెళ్ళారు. ఖురేష్ నాయకులు తమ తమ స్థానాల్లో కూర్చున్న తర్వాత హజరత్ అబ్దుల్లా మహాం ఇబ్రాహీం వద్దకు వెళ్ళి బాగా బిగ్గరగా గళమెత్తి అర్రహమాన్ సూరా పారాయణం ప్రారంభించారు. అబ్దుల్లా చెప్తున్నదేమిటి అని మొదట ఆలోచిస్తూనే ఉండిపోయారు ఖురేష్ ప్రజలు. తర్వాత అది మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దేవుని వచనంగా అందజేసే వచనమని తెలియగానే ఆయనపై విరుచుకుపడ్డారు. ఆయన ముఖాన లెంపకాయలు కొట్టసాగారు. హజరత్ అబ్దుల్లా దాన్ని లెక్క చేయలేదు. దెబ్బలు తింటున్నారు, పారాయణము చేస్తున్నారు. తనకు ఓపిక ఉన్నంతసేపు ఖురాన్ వినిపిస్తూనే ఉన్నారు. కడకు ఆయన తను ఆ వాచిన ముఖంతో తిరిగి వచ్చినప్పుడు మిత్రులు మేము భయపడింది ఇదే అని అన్నారు. ఆయన దానికి ఈ దేవుని విరోధులు నేటికన్నా ముందు ఎన్నడూ నాకు ఈ దేవుని విరోధులు నేటికన్నా మునిపెన్నడూ నాకు తేలికైన వారుగా అనిపించలేదు. మీరు ఒప్పుకుంటే మళ్ళీ రేపు వారికి ఖురాన్ని వినిపిస్తాను అని పలికారు. అందరూ చాలు, అంత మట్టుకే చాలు, వారు ఏదైతే వినరాదని అనుకునేవారో అదే నీవు వారికి వినిపించావు అని అన్నారు. సీరతే ఇబ్ను హిషాం సంపుటి 1 పుట 336.